రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి పి రామకృష్ణ. 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 2,70,000 కోట్ల ప్రజా సంక్షేమ పథకాల ద్వారా అందించారని అన్నారు. నాడు జగన్ అప్పులు చేశాడంటూ తప్పులు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించారు ఆయన. 2 ఏళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఆ డబ్బుతో ఏ వర్గానికి మేలు చేశారో చెప్పుకునే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు రామకృష్ణ. గురించి నేను ఒకటి చెప్తాను, నీకు జగన్కి ఏం తేడా ఉందో నీవే చెప్పమని అడుగుతాను. నీవు అప్పుడేమన్నావు? జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అన్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా అన్నాడు, నేను 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, అందులో 2,70,000 కోట్లు అకౌంట్లో వేసినాను అన్నాడు. పాపం లెక్క సరిగ్గా చెప్పినాడు, ఏమి తప్పు చెప్పలే. 3,30,000 కోట్లు అప్పు చేసింది కరెక్టే, 5 ఏళ్లలో అకౌంట్లో వేసిండేది కూడా కరెక్టే. మరి నీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే. నీవెంత అప్పు చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరు రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మాకు అర్థం కాలే. అప్పుల పాలు చేస్తా అన్నారు. అప్పుల పాలు చేసిన తప్ప మీరు ఏ వర్గం బాగుపడిందో చెప్పమని అడుగుతా ఉన్నాం ఇవాళ.